ప్రియమైన వారలారా, క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. మరలా మిమ్ములను కలుసుకోవడం దేవుని కృపయే. ఆయన కృపలకు ముగింపు లేదు. అనుదినం ఆయన కృప నూతనం. ప్రభువుకు స్తోత్రం. అనుదినం పరిశుద్ధాత్మునితో ఈ క్లుప్త సందేశం మీకు ప్రయోజనకరంగా ఉందా? మీరు ఈ సందేశం వింటున్నారని నమ్ముచున్నాను. ఇంకను వినండి, మధ్య మధ్యలో ఆపవద్దు. ఇంకొకటి, ఈ ఉదయం 5:30 ప్రభు కృప వలన ఉదయం పంపుతున్నాం కనుక మీరు ఉదయమే ఈ స్వరము వినాలి. అప్పుడే ఆయా దినమునకు సంబంధించిన ప్రవచన వాక్కు ప్రకారం మీరు నడుచుకుంటారని నా ఆలోచన. సరే, ఎదుటివారికి షేర్ చేస్తున్నారా, వదిలిపెడుతున్నారా నాకు తెలియదు. డైలీ ఎందుకు అనుకుంటున్నారా? ఒకవేళ అలా మర్చిపోయినట్లయితే ఈరోజు పంపించండి. అలాగూ తెలుగులో వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మీ రాష్ట్రములో మీతో కలిసి ఏకీభవిస్తున్న మీ సంఘ విశ్వాసులు, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు ఏ దేశంలో ఉన్నప్పటికీ మీరు ఏదో ఒక గ్రూపులో ఉంటారు కదా, వాట్సాప్లో. అన్ని గ్రూపులకు పంపండి. ఎందుకంటే ఈ వాక్యం అనేది అక్కడక్కడ ఆదరిస్తుంది, బలపరుస్తుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. సరే, ఈ రోజుకు సంబంధించిన వాక్కుకు వెళుదామా? యోహాను 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముని ఆశీర్వాదములు అనేకములు. అందులో ఈ ఆశీర్వాదం చాలా చాలా ముఖ్యమని నేను నమ్ముచున్నాను, భావించుకొనుచున్నాను. ఎందుకంటే ఆయన వచ్చేటప్పుడు బలం, ఆయన వచ్చేటప్పుడు స్వస్థత, ఆయన వచ్చేటప్పుడు విడుదల, ఆయన వచ్చినప్పుడు ఆరోగ్యం, అభివృద్ధి, ఇలాగే చెప్పుకుంటూ ఉంటాను. అయితే అదే సమయమున ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి ఒప్పింప చెయ్యును. ఇది కుటుంబ జీవితానికి చాలా అవసరం. ఇంటిలో ఏదైనా మాటలు తొందరపడి వస్తాయి. వెంటనే మనసులో బాధ కలుగుతుంది, పగ వస్తుంది. అనుకోకుండానే మీరు అపార్థము చేసుకుంటారు. కానీ పరిశుద్ధాత్ముని చేతికి మీరు అప్పగించుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. నీవు మాట్లాడింది తప్పు, నీవు ఆలోచించడము తప్పు అని బోధించి, గద్దించి ఒప్పింప చేస్తాడు. మనుషులు గద్దిస్తారు, కానీ పరిశుద్ధాత్ముడు గద్దించి ఒప్పింప చేసి మనలను బలపరుస్తాడు. ప్రభువుకి స్తోత్రం. ఇదే పరిశుద్ధాత్ముని బలమైన కార్యం. మీ కుటుంబానికి పరిశుద్ధాత్ముని యొక్క సహాయం, సహకారం, బలం ఎంత అవసరమో చూశారా? కనుక దేవుని బిడ్డలారా, అన్నిటినీ ఆయన పాదముల చెంత పెట్టండి. ఆయన కొరకు జీవించుదాం, ఆయన చిత్తాన్ని నెరవేరుద్దాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయనతో కూడా పయనించినట్లుగా మరొక ఆనందం ఈ లోకములో ఎక్కడా కనబడదు. అప్పగించుకొని ప్రార్థించుదామా? అందరూ కుడి చేతిని పైకెత్తి, పరిశుద్ధ తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసయ్యా, యేసయ్యా, పరిశుద్ధాత్ముడా, మీరు వచ్చినప్పుడు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేస్తారయ్యా. అది మాకు కావాలయ్యా. మాకొక లీడర్షిప్ కావాలయ్యా. మీరే మాకు నాయకత్వం అయ్యా. ఆ నాయకత్వము క్రింద మేముంటున్నామయ్యా. ఇప్పుడు నా ప్రియ కుటుంబీకులు, యేసు దర్శించిన కుటుంబీకులు, యూట్యూబ్ కుటుంబములు మేము కలిసి ప్రార్థిస్తున్నామయ్యా. మీ బిడ్డలు మనసులో కృంగిపోకూడదు, సోలిపోకూడదు. ఆరోగ్యకరమైన జీవితం అనుగ్రహించి మీ బిడ్డలను సంతోషముగా పరలోకమునకు నడిపించండి. ప్రేమగల హస్తానికి అప్పగిస్తున్నాను. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ అక్టోబర్ 27వ తేదీ పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడాడు. ప్రభునందు సంతోషించండి. ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి. ఒకరితో ఒకరు ఈ సందేశములు పంచుకొనండి. వాట్సాప్ గ్రూప్లో మీరు ఉన్నారు కదా, ఎవరెవరితో ఏ గ్రూపులో మీరు సంబంధము కలిగి ఉన్నారో ఆ గ్రూపులకు మీరు తెలుగులో తెలుగువారు, హిందీ తెలిసిన వారు హిందీ భాష, తమిళ్ తెలిసిన వారు తమిళ్లో పంపించండి. ప్రభు రాజ్యాన్ని కలిసి కడదాం. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836.
మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.